ఇద్దరం ముగ్గురు అవ్వాలని ఎన్నాళ్ళ నుంచో కలగంటున్నాను, కానీ ఆ కళ నెరవేరేలా కనిపించట్లేదు. ఆ కళ నెరవేర్చేదే ఈ మందు. నిజమా బ్రో? నిజమన్నయ్యా. నీ ఊటీ ట్రిప్ అద్భుతంగా ఉండాలని ఈ అమోఘమైన ఔషధాన్ని తెప్పించాను. యాండి, నా బట్టలు సర్దేసుకున్నాను, మీరు కూడా మీ బట్టలు సర్దేసుకోండి. అనవసరంగా టైం వేస్ట్ చేయకండి, మళ్ళీ ఫ్లైట్కి లేట్ అవుతాం. అలా కానీ అయ్యిందో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఇకపై మీ ఇష్టం. ఒక్కసారి ఈ ఔషధం తీసుకున్నారా ఇంకా కసురుకోవడాలుండవు, అన్నీ కౌగిలింతలే. ఏంటి బ్రో, ఈ ఔషధంలో అంత అద్భుతమైన గుణాలున్నాయా? అవునన్నయ్యా. ఒక్కసారి మీరు కాంచనొదిన ఇది తాగారా, ఈసారి నుంచి కాంచనొదిన మీతో ఏమండి మన ఇద్దరు బ్యాగులు సర్దేనా, మీకిష్టమైన వంట వండి పెట్టనా, మీకు జోలపాడి నిద్రపుచ్చునా అని ప్రేమగా అడగడం మొదలు పెడుతుంది. నీ మాటలు వింటుంటేనే నాలో నించికి 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 కొత్త ఉత్సాహం తన్నుకొస్తుంది. ఇది తాగాక ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. డించిక్ 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 ఇప్పుడే తాగేస్తా. అనయ్య ఒక్క నిమిషం, ఇది నువ్వు ఒక్కడవే తాగకూడదు, నువ్వు వదిన ఇద్దరు కలిసి తాగాలి. అలా అయితే మా కంచు కంఠం కాంచనతో ఇప్పుడే తాగించేస్తా. ఇప్పుడే కిచెన్కి వెళ్ళాలి. అనయ్య కిచెన్ దాకా ఎందుకు? మా ఆవిడ నా ఎంగిల్ తాగదు, నాకు తన ఎంగిల్ ఇవ్వదు. అందుకే సెపరేట్ గ్లాసుల్లో పోసివ్వడానికి గ్లాసుల కోసం వెళ్తున్నా. సరే ఎలా ఇచ్చినా సరే ఉదయం చేత కూడా తాగించడం మర్చిపోకండి. ఈ ఔషధంలో ఎంత అద్భుతాలు ఉన్నాయని తెలిసి తన చేత తాగించకుండా ఉంటానా? ఏదేమైనా థ్యాంక్స్ బ్రో, తోడలుడు అనిపించుకున్నావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. థ్యాంక్సే. అది అద్భుతమైన ఔషధం కాదు బ్రో, విరేచనాల మందు కలిపిన పళ్ళరసం. అది తాగారు, ఆ తర్వాత 4 రోజులు అయితే బాత్రూమ్కి స్టిక్ అవుతారు, లేదంటే మంచానికే పరిమితం అయిపోతారు. లేకపోతే నా కడ్డు రావాలని ఊటీకి వస్తారా? ఇప్పుడు ఎలా వస్తారో నేను చూస్తాను. ఇంకేమైనా పెట్టాలా? ఏమైనా మర్చిపోయానా? అమ్మో, మళ్ళీ అక్కడికి వెళ్ళాక అది లేదు ఇది లేదని గుర్తొస్తే కొనుక్కోవడం కష్టం కదా. కాంచనా, అలిసిపోయిన నా భార్యామణికి అద్భుతమైన పళ్ళ రసం తీసుకో. కాంచనా, హఠాత్తుగా ఇదేంటంట? ఏంటి కాంచనా ఇది? భార్యకి సేవ చేసే భర్త దొరకటం నీ అదృష్టం. నీ అదృష్టం చూసుకొని మురిసిపోకుండా అనవసరమైన క్వశ్చన్స్ చేస్తావు. ఎప్పుడు ఎత్తు పొడుస్తూ మాట్లాడే మనిషి హఠాత్తుగా ఇలా సేవలు చేస్తుంటే అనుమానం రాదా? భలేదానివి కాంచనా, కష్టపడిపోతున్నావని కాసింత ఎనర్జీ వస్తుందని పళ్ళ రసం తెస్తే పళ్ళికి నుంచి తాగకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు. ముందు తాగు. నాకేమొద్దు, మీరే తాగండి. నేను ఆల్రెడీ ఫుల్గా తాగేశాను, అందుకే నీకు ఫుల్ గ్లాస్ తెచ్చాను. నేనొద్దని చెప్తున్నాను కదా. ఒక్కసారి ఈ ఔషధం తీసుకున్నారా ఇంకా కసురుకోవడాలుండవు, అన్నీ కౌగిలింతలే. ఇది నువ్వు ఒక్కడవే తాకూడదు,
నువ్వు వదిన ఇద్దరూ కలిసి తాగాలి. దీని చేత ఎలాగైనా తాగించేయాలి. కాంచనా, బా ఏంటండి నన్ను ప్యాక్ చేసుకునివరా? మనం అసలే చాలా దూరం ప్రయాణం చేయాలి కదా, కాస్త ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇది ఎనర్జీ డ్రింక్లా పనిచేస్తుంది. తాగు.